నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత కందకట్ల. యాక్చువల్గా నిన్న నిన్నది ఇవాళది కలిపి వాళ్ళు చెప్తామని ఇవాళ నేను నిన్న రివ్యూ చెప్పలేదండి. ఎందుకంటే నిన్న అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు. నాగార్జున గారు వచ్చారు. ఓ ఫైర్ 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 ఉంటుందేమో అనుకున్నాను. ఎందుకంటే అంత నాన్సెన్స్గా ఉండింది ఆ వీక్ అంతా కదా. నేను అనుకున్నాను చాలా గట్టిగా వార్నింగ్లు ఇచ్చేసి చాలా గట్టిగా అది చేస్తారేమో అని. కానీ ఏమీ లేదు. జరిగిన ఇష్యూసే వీడియోలన్నీ చూపెట్టుకుంటూ వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ అడగడం, వాళ్ళకి వాళ్ళు అంటే వీడియోస్ చూపెట్టి మీరు ఇలా అన్నారు అలా అన్నారని వాళ్ళకి చెప్పడమే జరిగింది. ఇప్పుడు మేజర్గా అదే సుమన్ శెట్టి గారు నిద్రపోయి అదే గౌరవ్ వచ్చి అడిగినా కూడా అదే పక్కన వాళ్ళని చూపించాడు. ఆయనకేం పనిష్మెంట్ ఇవ్వలేదు. సుమన్ శెట్టి గారు నిద్రపోయారు, మరి కెప్టెన్గా నిద్రపోతే పనిష్మెంట్ ఇవ్వాలి కదండి, ఇవ్వలేదు. అదే సంజన గారు అదే సుమన్ శెట్టి గారిని తొక్కలో కెప్టెన్ అనడం, తర్వాత దివ్యాని అదే బాడీ షేమింగ్ లాగా చెప్పడం, అంటే ఆ అమ్మాయితో నేను తట్టుకోలేను అన్న విధంగా ఆవిడ అన్నారు. ఆ ఫ్లోలో అని ఉంటారు. దాన్ని మాత్రం ఇష్యూ చేసి ఆమెకు పనిష్మెంట్ ఇవ్వాలి అని అనుకున్నారు. అట్లాంటివి రమ్య మాధురి సాయి ఇష్యూ ఉంది కదా, చిన్న గొడవ చేసుకున్నారు. రమ్య వచ్చి నువ్వు నాతో క్లోజ్గా ఉండట్లేదు, తనుజతో క్లోజ్గా ఉంటున్నావు అనడం, ఆ ఇష్యూ గురించి. దివ్య సంజన, అంటే సంజన ఏదో నా క్లాస్ వేరు అట్లా అని, అంటే ఆవిడ ఉద్దేశం వేరు, ఈ అమ్మాయి ఇక్కడ వచ్చి గ్రూప్ అందరితో చెప్పడం వేరు, వీళ్ళందరూ ఆమె క్లాస్ ఏంటి అది ఇదని డిస్కషన్ అవ్వడం ఏంటి, అట్లాంటి ఇష్యూస్ అన్నీ డిస్కస్ చేశారు. అంతకుమించి ఏం జరగలేదండి నిన్న. అంటే ఆ డిస్కషన్స్ అన్నాయి. అంటే అవి చెప్తున్నప్పుడు ట్యాగ్స్ ఇచ్చారనమాట. అంటే ఇప్పుడు వేస్ట్, లేకపోతే అంటే ఈగోయిస్టిక్, లేకపోతే లేజీ, అట్లాంటి ట్యాగ్స్ని వీళ్ళకి ఏమన్నారు. సో ఈ వీడియోస్ అన్నీ చూపెట్టుకుంటూ ఎవరెవరికి వేస్తారు ఏమంటే మొత్తానికి ఓవరాల్గా మాధురి గారికి ఎక్కువ ట్యాక్స్ పడ్డాయి అనమాట. ఎక్కువ పడడం వల్ల ఆయన అన్నారు రేపు ట్యాక్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది రేపు అని చెప్పి నిన్న అన్నారు. నిన్న జరిగింది అంతే, పెద్ద చెప్పుకోదగ్గది ఏం లేదు. ఆయన ఫేవరెట్గా ఉన్న తనుజని, రీతుని, అదే పవన్ని, వీళ్ళందరినీ బాగానే పొగిడారు. బేసిక్గా తనుజాని, రీతుని ఫైనల్ వరకు తీసుకెళ్ళాలి, కళ్యాణ్ని కూడా తీసుకెళ్తారు అనుకుంటే. ఎందుకంటే తనుజతో అంటే కోపం అవుతున్నాడు కాబట్టి ఆ అబ్బాయిని కూడా ఫైనల్ దాకా తీసుకెళ్తారు అన్నట్టుగా అనిపించింది. పెద్ద ఏమీ లేదు అక్కడ నిన్న. పోనీ నిన్న అయిపోయింది. నిన్న సేవింగ్లో ఫస్ట్ నిన్న ఎవరు సేవ్ అయ్యారు, నిన్న ఎవరినో సేవ్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఇవాళ టాస్క్ చూస్తే, ఇవాళ సండే ఎలిమినేషన్ దాంట్లో చూస్తే నిన్న ట్యాక్స్ ఎక్కువ పడడం వల్ల ఇమాన్యుయల్ కెప్టెన్ కదా, నిన్న ట్యాక్స్ ఎక్కువ ఉన్న మాధురి ఆల్రెడీ ఆవిడది దాన్ని పవర్ అస్త్ర పోయింది కదా, అంటే ఒకరిని సేవ్ చేసే ఆప్షన్ తనకు ఉండేది పోయింది. ఇప్పుడు అది ఖాళీగా ఉంది కాబట్టి ఎవరైతే అసలు ట్యాగే పడని వాళ్ళు, అంటే తనుజ, రీతు, వీళ్ళకెవరికి ట్యాక్సే పడలేదండి. అసలు ఎంత అన్యాయం అంటే రీతు, పవన్, తర్వాత సుమన్ శెట్టి గారు, వీళ్ళకి ట్యాక్స్ లేవు కాబట్టి వీళ్ళకి ఆ పవర్ అస్త్రాన్ని పొందే అవకాశం వీళ్ళకు ఉంటుంది. ఆ గేమ్ ఏదో ఇవాళ పెడతామని చెప్పారు. సరే, ఆ తొప్పాసు గేమ్ ఒకటి డిజైన్ చేశారు. ఆ గేమ్లో సేమ్ మళ్ళీ తనూజ గెలిచేలాగానే డిజైన్ చేశారు. మళ్ళీ తనూజ గెలిచింది. ఓవరాల్గా ఏంటంటే ఆ అమ్మాయికి ఆ పవర్ అస్త్రం వచ్చింది. అంటే ఈ అమ్మాయి లాస్ట్ దాకా ఉండి ఆ లాస్ట్కి పవర్ అస్త్రం కూడా వాడుకునే ఛాన్స్ కూడా ఇచ్చారు. అంటే టాప్ 5లో 100% ఈ అమ్మాయి ఉంటుంది. అమ్మాయి ఫీలింగ్, నేను పెద్ద అందగత్తని, నా చుట్టూ అందరు తిరుగుతుంటారు, నేనే పెద్ద కాంట్రవర్సీ, నేను నా చుట్టే బిగ్ బాస్ తిరుగుతుంది అన్న లెవెల్లోనే ఉంది. అమ్మాయి ఫస్ట్ చాలా బాగా అనిపించింది నాకు. రాను కదా ఒకరొకరు కలర్స్ మనకి కనపడుతూ ఉంటాయి. రీతు ముందు నుంచి బాగాలేదు. ఆ అమ్మాయిని ఎంకరేజ్ చేసుకుంటూ ఎప్పుడో వెళ్ళాల్సిన ఆమె ఇప్పటిదాకా పోషిస్తూ తీసుకొచ్చారు. ఆ పవన్ ఒకడు ఆ వెనకాల తిరుగుతున్నాడు. ఇన్ని ఇష్యూస్ జరుగుతుంది దాని గురించి. ఇప్పుడు ఇన్ని జరిగాయి. నిన్న వాళ్ళందరి గురించి బాగా ఈ వీడియోలన్నీ చూపెట్టి అన్నీ బాగా చెప్పారు. అసలు రీతును, పవన్ హాఫ్ ఎ డే ఆల్మోస్ట్ అండి, 24/7 లైవ్లో చూస్తే హాఫ్ ఎ డే ఆల్మోస్ట్ ఆ డబ్బుల గురించి, ఆ టాపిక్ డబ్బుల గురించి ఆమె వెనకాల పడి డిస్కషను, వాడి బాత్రూంలోకి వెళ్ళి ఏడ్ చేసి, ఈమె బయట నుండి గగ్గోలు పెట్టేసి ఇంత జరుగుతుంది. ఆ టాపిక్ మాత్రం ఇంత కూడా డిస్కస్ చేయలేదు నిన్న నాగార్జున గారు. అండ్ తనుజ ఈ మొత్తం ఓవరాల్ గేమ్లో ఈమె ఫెయింట్ అయిపోయింది, పడిపోతే ఈమెను హాస్పిటల్ తీసుకెళ్లారు, మెడికల్ రూమ్కి తీసుకెళ్తే ఈ కళ్యాణ్ ఏడ్చాడు. తెగ ఏడ్చేస్తున్నాడు.
అది చూపెట్టలేదు నాగార్జున గారు. ఇవేవి అంటే మనం చూడట్లేదా మరి? ఆయన చెప్పకపోతే మనం చూడట్లేదా? కానీ అని చెప్తున్నా వీళ్ళు మిగతా సంజనావి, దివ్యావి, సుమన్ శెట్టి గారివి వీళ్ళందరివి తప్పులైనప్పుడు ఇవి కావా? ఒక హాఫ్ డే వేస్ట్ చేసి డబ్బుల గురించి డిస్కషను, ఆ రీతు ఉన్న పవను. ఇంకా మిగతా వాళ్ళ గురించి చెప్పుకోవడానికి పెద్ద గౌరవ్ కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు, ఆ రమ్య కాస్త కూస్తో నోరేసుకొని, ఆయేష కాస్త కూస్తో నోరేసుకొని ఆడుతుంది, వీళ్ళ కొంచెం కాంపిటేటివ్గా ఉంటుందంటే అమ్మాయికి ఒంట్లో బాగాలేదు, అమ్మాయి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏటొచ్చి రమ్య కొంచెం బెటర్గా ఉంది, గట్టిగా వాయిస్ అవుట్ చేస్తుంది అనే అమ్మాయిని ఈరోజు ఎలిమినేట్ చేసేస్తున్నారు. ఇంకేంటి వీళ్ళకి కావాల్సింది? కంటెంట్ ఇచ్చి ఓవర్ యాక్షన్ చేసి లవ్ ట్రాక్లు జరిపి కనెక్షన్లు పెట్టుకొని ఇవన్నీ ఉన్న వాళ్ళు తొప్పాస్ గ్యాంగ్ అంతా అందులో లోపల ఉండాలన్నమాట. ఆ మాధురి గారు ఎందుకు వెళ్ళారో అర్థం కదా, అనవసరంగా బిగ్ బాస్కి. ఆవిడకి ఏం అవసరం ఇన్ని మాటలు, ఇన్ని కామెంట్స్ పడుకుంటూ. ఆ రమ్య బాగానే ఆడింది కదండి, అమ్మాయి బయట ఎట్లన్నా ఉండనివ్వండి, వాళ్ళది ఏదన్నా అవనివ్వండి, బ్యాక్గ్రౌండ్ మనకు అనవసరం. ఇప్పుడు అమ్మాయి ఆ హౌస్లో ఉన్నంత వరకు చాలా డీసెంట్గా ఆడిందని నాకు అనిపించింది, చాలా డీసెంట్గా వీళ్ళందరితో కంపేర్ చేస్తే. అండ్ మాధురి గారు తన ఆట తను బాగానే ఆడుకుంటున్నారు, ఎందుకంత బ్యాడ్ కామెంట్స్ ఇస్తున్నారో అర్థం కావట్లేదు. ఆవిడ వచ్చారు, ఏ రీజన్స్ వల్ల ఆవిడ హౌస్కి వచ్చారో మనకు అనవసరం. ఆవిడ వచ్చి ఆవిడ పాటు బాగానే ఆడుకుంటున్నారు, బయట ఎందుకు అంత బ్యాడ్ కామెంట్స్ ఇస్తున్నారు? ఆమె ఏం తప్పు చేసిందని? బయట ఏం చేసింది అది ఆమె పర్సనల్ లైఫ్, అది మనకు అనవసరం కదా. సో ఈరోజు ఆ పవర్ అస్త్ర తనూజకు వచ్చిందండి. మొత్తానికి తనూజకు వచ్చింది. ఏదో తొకలో ఆటలు 4, 2, 3 పెట్టారు, పాటలు, డాన్సులు అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయిన తర్వాత ఆ పవన్ అస్త్ర గేమ్లో కూడా పవన్ రైజ్ చేశాడు ఒక, అంటే బిగ్ బాస్ ఐని ఇట్లా సెట్ చేయాలన్నమాట. అది తప్పుగా చేసింది తనూజ అని చెప్పినా కూడా మాధురి సంచాలక్ అనమాట. సంచాలక్ చెప్పిందే ఫైనల్ డెసిషన్ అంటారు. అంటే ఏ పవర్కైనా ఫైనల్ డెసిషన్ సంచాలక్ అని, తర్వాత సారీ అంటే ఎట్లా అండి నాకు అర్థం కాదు. ఇప్పుడు దివ్య అంతే, ఆ రోజు అంత మాటని క్లాస్ అని అనింది, ఆవిడ ఇదనింది అదనింది అని సంజన అనింది, మొన్న సారీ చెప్పింది. ఇప్పుడు సంజన అంతే, ఆవిడ బాడీ షేమింగ్ చేసింది, అదేంటి తొకలో క్యాప్టెన్ అనింది, సారీ చెప్పింది, దానికి ఓకే. వీళ్ళు కదా వెళ్ళాలి, ఇట్లాంటి తప్పులు చేసిన వాళ్ళు కదా బయటికి వెళ్ళాలి. సరే, ఈ ఓవరాల్గా ఇట్లా జరిగింది. రమ్య నామినేట్ చేశారు. పవర్ అస్త్ర టాస్క్ ఏమో ఈమెకి తనుజాకి వచ్చింది. ఇప్పుడు ఈయన రాగానే ఫస్ట్ తనుజాని అంత అదేంటి అదే దాన్ని ఏమంటారు, రాగానే తనుజ నువ్వేమన్నా నాతో మాట్లాడాలమ్మా అంటే వేరే వాళ్ళకి లేదా మాట్లాడడానికి, తనుజాని పిలిచి కళ్యాణ్ని పిలిచి అసలు నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా అని అడిగి వాళ్ళని రూమ్లో పిలిచి, ఈ కళ్యాణ్ ఎంతో ఓవరాక్షన్ చేస్తున్నాడంటే అసలు అబ్బాయి చాలా డీసెంట్ అనుకున్నాను నేను. అంటే డీసెంట్ ఇప్పుడు కాదని కాదు, దాన్ని ఏమంటారు, నేర్చుకున్నాడు, గేమ్ ఎలా ఆడాలనేది నేర్చుకున్నాడు. ఇప్పుడు తనుజ అంటే నా ఎక్స్ లవర్ లాగా ఉంది కాబట్టి నేను ఈ అమ్మాయికి సాఫ్ట్ కార్నర్ ఇస్తున్నాను, ఇదంతా మనకు క్లారిటీ ఇస్తున్నాడు. ఈ లోపల నిన్న ఒక ఆడియన్ వచ్చారండి, ఆయన పిఠాపురం నుంచి వచ్చారట. తనుజ గారు, కళ్యాణ్ గారు మీరు చాలా బాగా ఆడుతున్నారు, మీ రిలేషన్షిప్ మాకు అర్థమైంది, అంటే బాగా అర్థమైంది, మీరు అలాగే కంటిన్యూ చేయండి అని ఆయన ఎంకరేజ్ చేశారు. పాపం చాలా బాగా ఎంకరేజ్ చేసి ఆయన ఆడియన్గా తీసుకొచ్చి పెట్టారనమాట. డైలాగ్ ఇచ్చి చెప్పమన్నారు, చెప్పేశారు ఆయన కరెక్ట్గా, ఎలా చెప్పారో అలాగే చెప్పారండి. సో ఇట్లా జరుగుతుందనమాట. సో అసలు బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ కోసం కదండి మనం చూస్తాము, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎవరు ఆడుతున్నారు ఏంటి అనేది. ఇది ఊరికే తెలిసిన వాళ్ళు కంటెంట్ కోసమే ఆడుతున్నారు. అంటే ఈ గేమ్ అనేది ఏంటి అని తెలిసిన వాళ్ళు చాలా కంటెంట్ కోసం ఆడుతున్నారు. ఆ తనుజ ఓవర్ యాక్షన్ చూస్తే ఆమె మీదే ఫోకస్ చేస్తాడు బిగ్ బాస్, ఆమె నవరసాలు పండిస్తుంది ఆ ఫేస్లో. ఇంకా రీతు అసలు చెప్పక్కర్లేదు, నాగార్జున సార్ అది సార్ అని చెప్తుంది అనమాట. ఆయన తెగ నవ్వేసుకొని తెగ ఆనందపడిపోతుంటారు. అసలు ఆ అమ్మాయిని ఎందుకు ఉంచారండి ఇప్పటిదాకా? ఇప్పుడు ఆట బాగా ఆడంటుంది, కొంచెం బిహేవియర్ అది కూడా ఉండాలి కదా. మరి అలాంటప్పుడు రమ్యని ఎందుకు తీస్తారు? సరే, ఇదంతా పక్కన పెడితే రేపేంటి నామినేషన్స్కి తొక్కలో గేమ్లను పెట్టారు, వాటికి ఏం పెద్ద రీజన్స్ లేవు, వీళ్ళు నామినేట్ చేసుకోవాలంటే రీజన్స్ లేవు. అందుకోసమని ఇప్పుడు బయట నుండి ఎలిమినేట్ అయిన వాళ్ళందరూ వస్తారని టాక్. ఎలిమినేట్ అయిన వాళ్ళందరూ వస్తారు, వచ్చి వీళ్ళని ఒక్కొక్క ఎలిమినేట్ అయిన వాళ్ళు ఇద్దరిని నామినేట్ చేస్తారట. నామినేట్ చేసి శ్రీజ రీఎంట్రీ అవుతుంది అని అంటున్నారు. శ్రీజ వస్తే ఎలా ఉంటుంది గేమ్ చూడాలి. ఎందుకంటే ఆవిడ ఇప్పుడు ఈ 15 days ఈ కొత్త కంటెస్టెంట్స్ అందరూ వచ్చిన తర్వాత చూసింది. అది కాకుండా తను ముందైనా బాగా ఆడేది, కొంచెం నోరు పెద్దది అయినా రీజనబుల్గా తను బెటర్గానే ఆడేది. మరి ఇంతమంది 7, 8, 9 మంది 7 వెళ్ళిపోయిన వాళ్ళల్లో శ్రీజానే ఎందుకు రిటర్న్ తీసుకొస్తున్నారు అనేది ఒక పాయింట్.
ఇప్పుడు అంటే పబ్లిక్ డిమాండా? లేకపోతే పబ్లిక్ డిమాండ్ అన్నప్పుడు పబ్లిక్ డిమాండ్‌తో అమ్మాయి వస్తున్నప్పుడు పబ్లిక్ ఓటింగ్ లేకుండా అమ్మాయిని అసలు ఎందుకు పంపించారు? ఎందుకు పంపించారు? మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నారు? నామినేషన్ పాయింట్స్ కూడా లేని ఈ కంటెస్టెంట్లు అందరు ఎందుకు? మళ్ళీ బయట నుండి వాళ్ళొచ్చి నామినేట్ చేయడం ఎందుకు? ఇవన్నీ అంతే అంత రీజనబుల్‌గా లేవు చెప్పాలంటే. అంటే అసలు ఈ బిగ్ బాస్ సీజన్ ఈ 9 అనేది ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోకుండా ఏదో హరీబరీగా ఒక ప్లానింగ్ లేకుండా చేస్తున్నట్టుగానే ఉంది. ఏమీ అంత ఇంట్రెస్టింగ్‌గా లేదు. సరే, రేపు నామినేషన్స్ ఎలా జరుగుతాయి, ఏం జరుగుతాయి, ఎంత రసవత్తరంగా ఉంటాయి అనేది రేపు మాట్లాడుకుందామండి. ఇంకా నా ఛానల్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా కూడా షేర్ చేయండి. నేను చెప్పేది మీకు నచ్చితేనే నేను పెట్టే రీల్స్ లేకపోతే నాది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో చేయండి. సునీత కందకట్ల యూట్యూబ్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో, అది కూడా ఫాలో చేయండి. చిన్న చిన్న రీల్స్ అవి స్టార్ట్ చేసాము. ఎందుకంటే ఈ థంబ్నెయిల్స్ అవి పెట్టడము ఎక్స్ట్రాడినరీగా చేయడం అంతా నాకు రాదు. ఇంతవరకే వచ్చిన వరకు చేస్తున్నాను. సో కొంచెం సపోర్ట్ చేస్తే కొంచెం బెటర్గా చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఇంకా అంటే ఏ టాపిక్ అంటే ఇప్పుడు బిగ్ బాస్ అనే కాదు, నేను మామూలుగా వంటలు అవి చేసినవి పెడుతున్నాను. బాగానే వస్తున్నాయి, వ్యూస్ అవి బాగానే వస్తున్నాయి. కాకపోతే నేను పెద్ద సెలబ్రిటీలం కాదు కదండి, ఏదో అట్లా తెలిసిన వాళ్ళకి నేను నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశానని కూడా నేను ఎవరికి, నా రిలేటివ్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ ఎవరికి చెప్పలేదు. నాకు ఇప్పుడు వచ్చిన సబ్స్క్రైబర్స్ అంతా జెన్యున్గా వచ్చిన వాళ్ళే. ఎందుకంటే నేను ఇలా చేశాను, ఓపెన్ చేశాను అన్న విషయం కూడా నేను ఎవరికి చెప్పలేదు. కాబట్టి జెన్యున్గా వచ్చిన సబ్స్క్రైబర్సే ఉన్నారు ప్రస్తుతానికి. సో నచ్చినట్టయితే మీకు అంటే రెగ్యులర్గా నాది చూసే సబ్స్క్రైబర్స్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ రేపు మంచి కంటెంట్తో రావడానికి ట్రై చేస్తాను. ఏదో బిగ్ బాస్ రివ్యూనా, నామినేషన్స్ కాబట్టి ఇంట్రెస్టింగ్ ఉండదు, రివ్యూనా లేకపోతే ఏదైనా కుకింగా లేకపోతే ఏదైనా మా పెట్స్ తోట ఏదో ఒకటి నేను రేపు మళ్ళీ అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ నైట్.